Morning students, today we will discuss about second year syllabus. So second year మనం ఫస్ట్ ఇయర్లో మార్ఫాలజీ గురించి నేర్చుకున్నాం. ప్లాంట్ మార్ఫాలజీ అండ్ ప్లాంట్ మార్ఫాలజికల్ పార్ట్స్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఇక్కడ ప్లాంట్ ఫిజియాలజీ వస్తుంది, అంటే ఇంటర్నల్ పార్ట్స్. సో ఇంటర్నల్ పార్ట్స్లో ఏ మెటబాలిజమ్స్ జరుగుతాయి అవన్నీ కూడా ఇక్కడ మనం సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాం. సో ఇక్కడ మనకు 6 యూనిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ప్లాంట్ ఫిజియాలజీ. సో ప్లాంట్ ఫిజియాలజీలో 5 చాప్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, plant water relationship, long distance transport of water, and transpiration, opening and closing of stomata, diffusion, osmosis, facilitated diffusion. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో నేర్చుకుంటాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ చాప్టర్లో 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఐపీయూలో అడుగుతారు. సో ఐపీయూలో మనకి ఇక్కడ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అంటే ఇక్కడ మనకి ఇంతకుముందు 6 చాప్టర్స్ ఉండేటివి. సో సెకండ్ చాప్టర్ మినరల్ న్యూట్రిషన్ అనేది 30% డిలీషన్లో ఆ చాప్టర్ డిలీట్ చేసేసారు. సో నెక్స్ట్ మనకు ఎంజైమ్స్ ఉన్నాయి. సో ఎంజైమ్స్లో ఎంజైమ్ యాక్టివిటీస్, సో కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఎంజైమ్స్, ఎంజైమాటిక్ కన్వర్జేషన్స్ అండ్ classification and nomenclature of enzymes, so and factors of enzymes, cofactors of enzymes. సో ఈ టాపిక్స్ అనేటివి ఇక్కడ ఎంజైమ్స్లో నేర్చుకుంటాం. ఇక్కడ కూడా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. సో ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. సో ఫోటోసింథసిస్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. సో ఫోటో లైట్ని అబ్జర్వ్ చేసి ట్రాప్ చేసి కెమికల్ ఎనర్జీగా ప్లాంట్లోని క్లోరోప్లాస్ట్లో కొన్ని పిగ్మెంట్స్, క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేటివి సో లైట్ని డ్రాప్ చేసి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాన్ని ఇక్కడ ఫోటోసింథసిస్ అని అంటున్నాం. సో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సమ్ పిగ్మెంట్స్, ఆ పిగ్మెంట్స్ గురించి ఇక్కడ డీటెయిల్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ C3 plants and C4 plants and cyclic photophosphorylation and non-cyclic photophosphorylation, ఇవన్నీ కూడా ఇక్కడ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో ప్లాంట్స్లో రెస్పిరేషన్ జరుగుతుందా అంటే జరుగుతుందనే చెప్పొచ్చు. సో పర్టికులర్ పార్ట్ అనేది మనకు ఎక్కడా కనిపించదు. సో త్రూ స్టొమాటాస్ ద్వారా ఇక్కడ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి. ఇంతకుముందు 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉండేది. సో ఇప్పుడు లేదు, 30% డిలీషన్లో తీసేశారు. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో స్టొమాటాస్ ద్వారా గ్యాసియస్ ఎక్స్చేంజెస్ అనేటివి జరుగుతాయి. సో దానివల్ల ఇక్కడ రెస్పిరేషన్ అనేది జరుగుతుందనే చెప్పొచ్చు మనము. సో దీంట్లో సెల్యులార్ రెస్పిరేషన్ అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇక్కడ మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్, గ్లైకాలసిస్ అండ్ క్రెబ్స్ సైకిల్స్. ఓకేనా? సో ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్స్ గురించి చెప్పుకుందాం. సో చాప్టర్ 5 వచ్చేసి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్స్లో అన్ని టాపిక్స్ డెవలప్ చేసేసారు. ఓన్లీ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మాత్రమే ఉన్నాయి. సో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మనకు 9th క్లాస్ నుంచి నేర్చుకుంటా ఉన్నారు మీరు. సో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేటివి ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, ఎథిలిన్, ఇవన్నీ కూడా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వస్తాయి. సో ఇక్కడ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేటివి మనకి 4 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మైక్రోబయాలజీ. సెకండ్ యూనిట్ వచ్చేసి మైక్రోబయాలజీలో 6th చాప్టర్ బ్యాక్టీరియా.
సో స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియల్ సెల్ స్ట్రక్చర్ అండ్ రీప్రొడక్షన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా బ్యాక్టీరియాలో నేర్చుకుంటాం. ఇక్కడ బ్యాక్టీరియాలో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ 7th చాప్టర్ వచ్చేసి వైరసెస్. సో వైరసెస్ యొక్క క్లాసిఫికేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ వైరస్, మల్టిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియోఫాజెస్ అండ్ లైటిక్ సైకిల్, లైసోజెనిక్ సైకిల్, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా వైరసెస్లో నేర్చుకుంటాం. సో ఇక్కడ కూడా మనకు ఇవి 4 మార్క్స్లో అడుగుతారు. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి 3rd యూనిట్ జెనెటిక్స్. సో జెనెటిక్స్లో 8th చాప్టర్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్. సో ఇక్కడ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే మెండల్ అనే చెప్పొచ్చు. సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్, సో ఒకే క్యారెక్టర్ నెక్స్ట్ జనరేషన్స్కి అదే క్యారెక్టర్ పాస్ అవుతుంది అంటే ఎలా పాస్ అవుతుంది అని అనుకుంటే, ఇక్కడ మెండల్ అనే అతను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి మనకు ఇన్హెరిటెన్స్ గురించి చెప్పడం జరిగింది. సో సపోజ్ ఇక్కడ ప్లాంట్స్లో పీ ప్లాంట్ని తీసుకోవడం జరిగింది. సో పీ ప్లాంట్ని తీసుకొని ఆయన అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇన్హెరిటెన్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ దీంట్లో మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ అండ్ కోడామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా జెనెటిక్స్లో మనం చదువుతాం. సో ఇక్కడ కూడా మనకు 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, జెనెటిక్స్లో మనకు 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ. సో మాలిక్యులర్ బయాలజీలో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇక్కడ ఓన్లీ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ అనేటివి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మాలిక్యులర్ బయాలజీలో ఇంటర్నల్ జెనెటికల్గా ఇన్హెరిటెన్స్ అనేది ఎలా పాస్ అవుతుంది అనేది ఇక్కడ 9th చాప్టర్లో చదువుతాం. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో వాట్ ఈస్ డిఎన్ఏ? సో డిఎన్ఏ, స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, the searching for genetic material and replication of RNA world. సో జెనెటిక్ కోడ్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ మాలిక్యులర్ బయాలజీలో నేర్చుకుంటాం. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసి బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీలో చాప్టర్ 10 ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో ఇక్కడ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, దీంట్లో టూల్స్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఇక్కడ 9th చాప్టర్లో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10th చాప్టర్లో ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో దీంట్లో మనకు 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. వెరీ 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 ఇంపార్టెంట్. డిఎన్ఏ, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. సో ప్రాసెస్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ సో జెనెటికల్గా ఒక డిసీజ్ అనేది అంటే అదే రీప్లేస్ అవుతూ ఉందంటే ఆ జెనెటికల్ డిసీజ్ని మనం ఇక్కడ క్యూర్ చేయాలి అంటే ఆ జీన్ని కట్ చేసి మనము ఫారిన్ జీన్ని ఇక్కడ రీప్లేస్ చేయాలి. సో ఆ ప్రాసెస్ని ఇక్కడ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అని అంటున్నాం ఇక్కడ 10th చాప్టర్. ఓకేనా, ఆ ప్రాసెస్ ఎలా అవుతుంది? సో వెక్టార్స్ ఏవేవి యూజ్ చేస్తున్నాం, హోస్ట్లో ఎలా రీప్లేస్ చేస్తున్నాం ఆ జీన్ని, సో అవన్నీ కూడా ఇక్కడ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ బయోటెక్నాలజీలో వస్తుంది. ఇది 8 మార్క్స్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ 11th చాప్టర్ వచ్చేసి బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్. ఓకేనా, సో ఇక్కడ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్లో బయోటెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నాము, దానివల్ల ఏం యూజ్ ఉంది అనేది. నెక్స్ట్ ఇక్కడ బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అప్లికేషన్స్ ఏవేవి, బీటీ కాటన్, బ్యాసిల్లస్ థురింజియన్సిస్ అనేటువంటి ప్రోటీన్ని పెస్ట్ రెసిస్టెంట్ ఇన్సెక్ట్స్ని కిల్ చేయడానికి ఈ ప్రోటీన్స్ని యూజ్ చేస్తున్నాము.
సో నెక్స్ట్ ఇక్కడ పెస్ట్ రెసిస్టెంట్ ఉన్నటువంటి ప్లాంట్స్ని ప్రిపేర్ చేయడం, నెక్స్ట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్, ఎలిషా టెస్ట్, ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ 11th చాప్టర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ 6th యూనిట్ వచ్చేసి ప్లాంట్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. సో చాప్టర్ 12 వచ్చేసి స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. ఓకేనా. సో ఇక్కడ ప్లాంట్ బ్రీడింగ్ వస్తుంది, అంటే పాపులేషన్ పెరుగుతుంది, ఫుడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో అందువల్లనే ఇక్కడ కల్తీ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి మనము ప్లాంట్ అంటే సీడ్ నుంచి ప్లాంట్ ప్రిపేర్ చేయడానికి సమ్ టైం అనేది పడుతుంది. అలా కాకుండా ప్లాంట్ బ్రీడింగ్ ద్వారా ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెసెస్ ఇన్ షుగర్ కేన్, రైస్, వీటిలో ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్ని మనము ఎలా చేస్తాము అనేది 8 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కూడా చాలా టాపిక్స్ డిలీట్ చేసేసారు, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ టిష్యూ కల్చర్ ప్రాసెస్. సో టిష్యూ కల్చర్, వాట్ ఈస్ టిష్యూ కల్చర్ అంటే ఒక ప్లాంట్లో ఒక చిన్న టిష్యూని, ఏదైనా కానీ ఒక చిన్న టిష్యూని తీసుకొని వితౌట్ సాయిల్ హోల్ ప్లాంట్గా మనం ప్రిపేర్ చేస్తున్నాము, కాబట్టి దాన్ని టిష్యూ కల్చర్ అని అంటున్నాం. నెక్స్ట్ 13th చాప్టర్ వచ్చేసి మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో మైక్రోబ్స్ అనేటివి హ్యూమన్కి ఎలా యూజ్ అవుతున్నాయి, సో హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్గా, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్గా, సమ్ బెవరేజెస్, నెక్స్ట్ ఇంకా బయోగ్యాసెస్గా అండ్ బయో ఫర్టిలైజర్స్గా కొన్ని మైక్రోబ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇలాంటివి చాలా యూజెస్ అనేటివి మైక్రోబ్స్ వల్ల మనకు ఉన్నాయి. ఆ మైక్రోబ్స్ గురించి ఇక్కడ 13th చాప్టర్లో నేర్చుకుంటాం. ఇక్కడ మనకు ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్సే అడుగుతారు. సో 12th చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఓకేనా. సో మనకు 3 చాప్టర్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. 4th చాప్టర్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, నెక్స్ట్ 10th చాప్టర్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ, నెక్స్ట్ 12th చాప్టర్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. సో ఈ 3 చాప్టర్స్లో మనకు 6 క్వశ్చన్స్ మాత్రమే 8 మార్క్స్ ఉన్నాయి. ఇవే నేర్చుకుంటే మీరు 3 రాయవచ్చు. సో ఇది మన సెకండ్ ఇయర్ సిలబస్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసుకుందాం. ఓకే.